రంగడు నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. రై ఎక్కడికి రా వెళ్ళది? వదలు. ఆగు ఆగురా. రై వదలవే. వదలు వదలు వదలవే. రై వదలు సమంత. రంగడు పారిపో. ఏంట్రా చూస్తున్నావు? మా సమంతని కొడతావా? నేను పోలీసులకి అప్పచెప్తాను. జయంతి ఆంటీ, రాజీ ఆంటీ, రాజీ ఆంటీ, రండి. సమంత, నువ్వు ప్రమాదంలో పడతావని స్వామీజీ చెప్పింది జరిగింది. బాగా జరిపించాను కదా. అందరికీ ఇదే చెప్పి నమ్మిస్తాను. ప్రామిస్. జయంతి ఆంటీ, రాజీ ఆంటీ, అందరూ త్వరగా రండి. జయంతి ఆంటీ, రాజీ ఆంటీ, జయంతి ఆంటీ. అయ్యో సాము, సాము, సముద్ర, సముద్ర, సాము, సాము, ఏమైందమ్మా? సముద్ర తగిలింది. సముద్ర, అమ్మ సాము, అమ్మ సముద్ర. సిస్టర్, అయ్యో దెబ్బలా తగిలింది. ఏమైంది? శామ్కి ఏమైంది? సముద్ర, అమ్మ సాము. శామ్, 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 సమంత, 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 ఏమైంది? ఏమైంది సమంతకి? ఈ రక్తం ఏంటి? రంగడొచ్చి సమంతని కొట్టేశాడు. నేను చెప్తూనే ఉన్నాను జాగ్రత్తగా ఉండమని. నా మాట వినలేదు. చూడండి గ్రాండ్మా, సమంతని ఆ రంగడు ఎలా కొట్టేశాడు. సముద్ర, 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 అమ్మ సాము, సాము, సముద్ర. అయ్యో రంగడు ఎంత పని చేశావురా? చేసింది రంగడా? అవును పద్మా, కావాలంటే వీడియో చూడు. చూడు. ఆంటీ, మీరు కూడా చూడండి.
ఇప్పుడు ఇక్కడ ఈ డిస్కషన్ అవసరం లేదు. అర్జెంట్ గా సమంతని హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. హాస్పిటల్ దాకా ఎందుకు తేడా బాబా? మీకు బోల్డ్ శక్తులున్నాయి కదా, ఒక చూపించి ఇక్కడే సమంతకి నయం చేయొచ్చు కదా. నోర్మోయ్, ఏంటి చూస్తున్నారు? పదండి హాస్పిటల్ తీసుకెళ్దాం. తేడా బాబా, మీరు యోగులు, రక్తాన్ని ముట్టుకోవచ్చా? మానవత్వం ముందు, ఆ తర్వాతే ఇంకేమైనా. ఏం చేస్తున్నారు? సేమ్ ఉంగరం మ్యాచ్ అయింది. ఏంటి? అక్కడ ఒక అమ్మాయిని చంపేసి ఇక్కడ ఇంకో అమ్మాయిని పంపించేస్తున్నావా? ఎంతమంది అమ్మాయిల్ని చంపేస్తావరా దొంగ బాబా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ముందు తన హాస్పిటల్ తీసుకెళ్ళాలి. తప్పుకోండి. ఆగు నాన్న, ఎందుకంత ఓవర్ యాక్షను? నువ్వు వెళ్ళాల్సింది హాస్పిటల్కి కాదు, పోలీస్ స్టేషన్కి. ఎస్ఐ గారు, ఏమిటిది? ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా మీకు? నేను మీ గురించి ఏమీ మాట్లాడడం లేదు మేడం. అమ్మాయిలకి ఎరవేసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని అందరినీ చంపేస్తున్న ఈ బాబా గురించి మాట్లాడుతున్నాను. దొంగ బాబా ఏంటెస్ఐ గారు? ఆయన దివ్య పురుషుడు. అలా కవరింగ్ ఇచ్చి నమ్మించే ఆడోళ్ల గొంతు కోస్తున్నాడు. నేను ఊరికే చెప్పడం లేదు, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. కావాలంటే చూడండి. చేతికున్న ఈ రింగు, వీడియోలో ఉన్న ఆ రింగు సేమ్ రింగు. ఇప్పుడేమంటారు? అసలేమీ అర్థం కావడం లేదు. ఈ అమ్మాయి పూజ కదా? ఎస్. పూజని తేడా బాబా ఎందుకు చంపాడు? ఇంకెందుకు, అవసరం తీరిపోయి ఉంటుంది, చంపేసి ఉంటాడు. ఈవిడ్ని కోరిక తీర్చమని ఉంటాడు, తీర్చలేదనుకుంటా, అందుకే. స్టాప్ ఇట్. ఇంకొక మాట నా గురించి తప్పుగా మాట్లాడినా నాలుగు చీరేస్తాను. నువ్వు దేని గురించి వచ్చావో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో, నువ్వు ఏం చేయడానికి వచ్చావో కూడా తెలిసేస్తాయి. నీకు అవకాశం ఇవ్వను. నేను ఎవ్వరికీ భయపడను. ఎందుకంటే నేనే తప్పు చేయలేదు కాబట్టి, చెయ్యను కాబట్టి. ఐఎమ్ సారీ నాయనమ్మా.
నేను బాబాని కాదు. మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాధాన్యవర్తిగా ఈశత్వముగా వశిత్వముగా నీలోని అష్టసిద్ధులు నీకు కన్పట్టగా స్వస్వరూపమే విశ్వరూపముగా. సూర్య, నన్ను అలా చూడకండి. నేను మోసం చేయడానికి రాలేదు. మోసం చేస్తున్న వాళ్ళకు బుద్ధి చెప్పడానికే వచ్చాను. అర్థమైందిరా, బాగా అర్థమైంది. ఇక నువ్వేం చెప్పక్కర్లేదు. మోసం చేస్తుంది ఎవరో కాదు, నా ప్రతిరూపం అని నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నా నువ్వే. అదే నిజం. సామాన్యం చేసుకోవడానికి ఇష్టం లేకే నీ మాటను మేం కాదన్నావని దాన్ని చేసుకోవడానికి ఈ వేషంలో వచ్చావు. మమ్మల్ని అందరినీ మోసం చేశావు. మమ్మల్ని అందరినీ నిలువునా చంపేశావు. నాయనమ్మా, నీ కనపడుతుంది మోసమే కావచ్చు, కానీ నీ కనపడుతున్న మోసం వెనక నా ప్రేమ ఉంది. నీ కూతుర్ని నిన్ను కలపాలన్న నిజాయితీ ఉంది. నువ్వు ఆనందంగా ఉండాలన్న నా కోరిక ఉంది. నీ మంచి మనసుకు మంచి వాళ్ళైన శ్యాము కుటుంబము తోడవ్వాలన్న ఆశ ఉంది. మంచి దృక్పథంతోనే ఈ వేషంలో వచ్చాను, కానీ నిన్నేదో మోసం చేయాలన్న దుర్బుద్ధితో రాలేదు. చాలురా, చాలు. ఇంకా నన్ను నమ్మించాలని ప్రయత్నం చేయొద్దు. ఓకే నాయనమ్మా, నేను నీతో ఇప్పుడేం మాట్లాడలేను. ముందు శ్యామ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తున్నాను. ఆగండి సూర్య గారు. మీరు బాబా అయినా కాకపోయినా హత్య అయితే చేశారు. సో స్టేషన్కి పదండి. నేను ఎవరిని చంపలేదు. అదంతా స్టేషన్లో మాట్లాడుకుందాం. ముందు జీప్ ఎక్కండి. రేయ్, ఎంత ఇచ్చాడ్రా వాడు నీకు? మళ్ళీ ఎంత కమ్ముడు పోయావు? డ్యూటీలో ఉన్న అధికారిని తిడుతున్నావు, తర్వాత చాలా బాధపడతావు. నీతిగా చేస్తున్న పనిని కలుషితం చేస్తున్నా నువ్వు బాధపడతావురా, నేను కాదు. ముందు జీప్ ఎక్కు. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రాణాలు తీసేవాడికి ప్రాణాలు కాపాడడం ఇష్టమని నేను అనుకోను. ఎస్ఐ, నన్ను రెచ్చగొట్టద్దు. డ్యూటీలో ఉన్నావని కూడా చూడవు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వో హంతకుడివే. ఇంకొక్కసారి ఆ మాట మాట్లాడావంటే చంపేస్తాను. పూజని చంపిందెవరో నీకు తెలుసు. తీసుకున్న డబ్బు వాడికే ఇచ్చి వాడిని అరెస్ట్ చేసుకో. ఎస్ఐ మీద చేయి చేసుకున్న తర్వాత కూడా నిన్నెందుకు వదులుతాను? అరెస్ట్ చేసి తీరుతాను. కానిస్టేబుల్స్, వీడిని జీపెక్కించండి. ఎస్ఐ గారు, ఏదో ఆవేశంలో చేసుకున్నాడు. నా కొడుకు హత్యలు చేసేవాడు కాదు. వాడిని వదిలేయండి. సారీ మేడం, కుదరదు. వీడిని బతమలాడతావేంటమ్మా? వీడు నన్నేమి చేయలేడు. నేనుగా నిన్నేమి చేయలేను సూర్య. జడ్జి గారు ఏం చెప్తే అదే చేస్తాను. వదలండి. నేను నా శ్యామ్ని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను. కానిస్టేబుల్స్, అతన్ని జీపెక్కించండి. ఎస్ఐ,
నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. శిక్ష అనుభవిస్తావు. ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం. కానిస్టేబుల్స్ మూవ్. రై, నన్ను అరెస్ట్ చేయాలని నువ్వు ఒప్పందం కుదుర్చుకొని తన హాస్పిటల్లో జాయిన్ చేసి నేను మళ్ళీ వస్తాను. ఈ ఆవు పులి కథ నా దగ్గర వద్దు సూర్య. ఏంటయ్యా చూస్తారు? జీపేకిచ్చండి. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. అయ్యో, సూర్య, సూర్య. అత్తయ్య గారు. సూర్య, సూర్య, ఏంటి చింతాతయ్య, శ్యామ్ డేంజర్ లో ఉంది. తనని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళు. శ్యామ్కి ఏమైంది? వీళ్ళెందుకు తీసుకెళ్తున్నారు నేను? నా సంగతి తర్వాత, ముందు శ్యామ్ని కాపాడు చింతాతయ్య. వెళ్ళు, హాస్పిటల్ తీసుకెళ్ళు. రే సూర్య. అమ్మా శ్యామ్, శ్యామ్, అమ్మా శ్యామ్, ఏమైందమ్మా? ఏమైంది అమ్మా? శ్యామ్, అమ్మా శ్యామ్, శ్యామ్, ఏమైందమ్మా? శ్యామ్, శ్యామ్, ఏమైంది శ్యామ్కి? చెప్పరేంటి? రంగుడు కొట్టి పారిపాడు చింతాతయ్య. ఆ, సూర్య పూజను చంపేశాడంట. అదిగో పోలీసులు కూడా సూర్యని తీసుకెళ్తున్నారు. ఏం వదిన గారు, మీ సమక్షంలో ఇంత జరుగుతున్నా ఏమీ చెయ్యలేకపోయారా? ఎవరు నా మాట విన్నప్పుడు నేనేం చేయగలను? మీరు మానవత్వం అన్న మాట కూడా మర్చిపోయారు వదిన గారు. మీరిక్కడ ఇంతమంది ఉన్నా ఏం చెయ్యరని వాడు శ్యాముని కాపాడమని ఆవేదనగా నాకు చెప్పాడు. మీరు సత్యాన్ని నమ్మటం లేదు వదిన గారు, అసత్యాన్ని భుజానికి ఎత్తుకుంటున్నారు. అరే, ఇది మీ మనవరాలు వదిన గారు. ఆ విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. పోనీ మనిషిగానైనా గుర్తించొచ్చు కదండి. పర్వాలేదు, మనసులో ఉన్న ప్రేమని పైకి చూపించకండి. జాలి కళ్ళల్లో కనిపిస్తున్నా పైకి కనిపించకుండా దాచేసుకోండి. మీరు ఇలాగే ఉండండి, ఉండండి. నేనున్నాను, నేను కాపాడుతాను, నేను కాపాడుకుంటాను. మీరెవ్వరూ అక్కర్లేదు, మీరెవ్వరూ రావక్కర్లేదు. కనులే వెతికి లేమ్మా. వెలుగే చేరక గడిచే బతుకే కలగా మారగా ఓ వెలంటి గూడు నీది కాదు ఏనాడు ప్రతి నిమిషం భారమైన పావురమా కనులే వెతికి వెలుగే చేరక గడిచే బతుకే కలగా మారగా మీరింతవరకు చేసిన సహాయం చాలు. అయినా మీ అత్తగారు అనుమతి లేకుండా మీరెక్కడికి రాలేరు కదమ్మా. నేను కాపాడుకుంటాను, శ్యాము నేను కాపాడుకుంటాను. ఒరేయ్, తొందరగా పోని. భారమైన పావురమా కనులే వెతికి వెలుగే చేరక గడిచే బతుకి కలగా మార